భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 6 శ్లోకం యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అనువాదము. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు అంటే అర్జునుని కుమారుడు, అభిమన్యుడు మరియు ద్రౌపది కుమారులు అంతా మహారథులు అంటే ఒకేసారిగా వేల మందితో సమరించగల శక్తివంతులైన యోధులు. ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు ద్రోణాచార్యునికి పాండవుల సైన్యంలో ఉన్న మహారథుల పరాక్రమాన్ని వివరిస్తున్నాడు. ఇక్కడ చెప్పబడిన యోధులు ఒక్కొక్కరుగా మాత్రమే కాక వారి వెనుక నిలిచిన ధర్మం, సమర్థత, ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపాలు. యుధామన్యుడు మరియు ఉత్తమౌజుడు పాండవుల శిక్షణలో ఉన్న వీరులు. అభిమన్యుడు అర్జునుని వారసుడు, చక్రవ్యూహ విజ్ఞానిగా ప్రసిద్ధుడు. ద్రౌపదేయులు ద్రౌపదికి జన్మించిన 5 కుమారులు, ధర్మబలాన్ని ప్రతినిధించేవారు. ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది, వాస్తవమైన శక్తి కేవలం బాహ్యంగా కాదు, ధర్మపరమైన సంకల్పంలో, న్యాయమైన లక్ష్యంలో ఉంటుంది. ఇలాంటి గొప్ప శ్లోకాల తాత్విక భావనల కోసం వీడియోకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ బుద్ధ. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం విజయం సాధించేదే.